వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 శాసన మండలి పట్టభద్రులు ఉపాధ్యాయుల నియోజకవర్గము అలాగే నల్గొండ వరంగల్ ఖమ్మంకు సంబంధించినటువంటి శాసన మండలి ఎన్నికలు జరుగుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి పిసిసి చీఫ్ ఉన్నారు మహేష్ కుమార్ గౌడ్. నమస్తే. ఎట్లా జరిగింది ప్రచారము, మీరు ఎట్లా హోప్స్ ఉన్నారు? ఇది ఒక రెఫరెండంగా భావిస్తారా ఈ ఎన్నికల ఫలితాలని? ఘనంగా ప్రచార సభలు నిర్వహించాయి. ముఖ్యమంత్రి సభలు 3 చోట్ల విజయవంతమైనవి. నిజామాబాద్, మంచిర్యాల, కరీంనగర్లో అట్టహాసంగా జరిగినాయి. ఇది భయపడిపోయి ఇలా ఈ ఎన్నికని క్రికెట్తో ముడిపెడతా ఉన్నారు. అసలు క్రికెట్కి ఎమ్మెల్సీ ఎన్నికకి సంబంధం ఏంది? క్రికెట్లో ఇండియా గెలవాలని మేము అందరం కోరుకున్నాం కదా. వీళ్ళేమని పోయి గెలిపించినారా? బీజేపీ క్రికెట్ పార్టీ సంబంధం ఏంది? పాకిస్తాన్ తీసుకొస్తున్నారు. ఎంత అన్యాయం అండి. స్వాతంత్రోద్యమంలో బీజేపీ పార్టీ ఆనాడు జనసంఘ బ్రిటిష్ వారి మోచేతులు నీళ్లు తాగుతూ మాకు స్వాతంత్రం వద్దు అన్న గనులు వీరు. ఇలా స్వాతంత్రం తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ నాయకుల్ని మరిపించే ప్రయత్నంలో ఈ రకంగా మాట్లాడుతూ ఉన్నారు. పాకిస్తాన్కి ఎన్నిక సంబంధం ఏంది? నవ్వుకుంటారు. నేను స్కూల్లో ప్రచారానికి వెళ్తే మా బండి సంజయ్ గారు కరీంనగర్ పరువు తీస్తూ ఉన్నాడని నవ్వుకుంటూ ఉన్నారు. మీరేమో కుల గణనకు సంబంధించిన రిజర్వేషన్ల అంశాన్ని తీసుకొస్తున్నారు. మీ పార్టీలోని ప్రధాన నాయకులు మున్నూరు కాపులే పదవులు అనుభవిస్తారా? యాదవులకు వద్దా? వారేమో స్ట్రాంగ్ కాఫీ తాగుతారు, మాకేమో డికాషన్ పోతారా అని అంజన్ కుమార్ యాదవ్ లాంటి వాళ్ళు కామెంట్ చేస్తారు. ఎవ్వరు వ్యక్తిగతంగా కామెంట్లు చేస్తే పిసిసి అధ్యక్షుడు స్పందించడు. ఎవరి కామెంట్స్ వారికే వదిలేస్తాను నేను. మొత్తం మీద దీనికి సంబంధించినటువంటి అంశానికి సంబంధించి మీరు బీఆర్ఎస్ నేతల్ని అరెస్ట్ చేయట్లేదు, మీతో కాకపోతే సిబిఐ విచారణ జరపమని కోరట్లేదు అనేది ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు బండి సంజయ్. అలాగే లోకూర్ కమిషన్, మదన్ కుమార్ లోకూర్ కమిషన్ విద్యుత్ కమిషన్ల కొనుగోలులో అక్రమాలు జరిగాయని నివేదిక ఇచ్చింది. దాని మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు కాంగ్రెస్ ప్రభుత్వం? ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీని ఓడించింది ఎవరు? బండి సంజయ్. మేము కదా, కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి మేము కదా. మాకు లోపాయకార ఒప్పందం ఎట్లుంటుంది? బండి సంజయ్ పదే చెప్తున్నారు. మీరు లోపాయకార ఒప్పందం ఉండడం వల్లే బండి సంజయ్ గెలిచిండు. ఇక్కడ బీఆర్ఎస్ ఓట్లు బండి సంజయ్కి పడ్డాయా లేవా కరీంనగర్ ప్రజలకు తెలుసు. బీఆర్ఎస్ ఓట్ల వల్లే బండి సంజయ్ గెలిచిండు, లేకుంటే మా కాంగ్రెస్ అభ్యర్థి గెలవాలి ఇక్కడ. మీరు లోపాయకార ఒప్పందంలో ఉండి మా గురించి మాట్లాడితే ఎట్లా? అణువున 10 ఏళ్ళు చీకటి సంసారం చేశారు, అందరికి తెలిసిన విషయమే. ఇవాళ కూడా లోపాయకార ఒప్పందంలో ఉన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ప్రజలు గ్రాడ్యుయేట్స్ గ్రహించుకోవాలి. ఇవాళ మేము స్ట్రైట్ ఫైట్ చేస్తాం, ఓపెన్గా ఫైట్ చేస్తూ ఉన్నాం. మాకు చీకటి ఒప్పందాలు లేవు, ఎవరితో సంబంధాలు లేవు. కాంగ్రెస్ పార్టీ సింగిల్గా వస్తుంది, సింగిల్గా గెలుస్తుంది. స్ట్రాంగ్గా వ్యతిరేకిస్తున్నారు. ముస్లింలకి రిజర్వేషన్లు ఇస్తే మేము ఖచ్చితంగా అపోజ్ చేస్తాము, ఎందుకంటే బీసీలకు 32% వస్తుంది. సంజయ్ గారు మోడీ గారి నేతృత్వంలో క్యాబినెట్లో ఉన్నాడు, అంటే మోడీ గారిని వ్యతిరేకిస్తున్నాడు. మోడీ గారే స్వయంగా చెప్పాడు మొన్న, గుజరాత్లో నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చాలా తెగలు, ముస్లిం తెగలు ఓబీసీ రిజర్వేషన్ అనుభవించినాయి, నేనే దానికి ఆద్యునని చెప్పిండు. మరి దాన్ని ఖండిస్తున్నాయినా? అంటే గుజరాత్లో ఉన్న వెనకబడిన తర్వాత ముస్లింలు రిజర్వేషన్ ఎంజాయ్ చేయొచ్చు కానీ తెలంగాణలో చేయకూడదా? తెలంగాణలో ముస్లింలు భాగం కాదా? ఏ రకంగా మాట్లాడుతున్నావు? కేంద్ర మంత్రులకు ఉన్న ఒక రాజ్యాంగ పదవిలో ఉండి నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాను. ఎన్నికల కోసము ఓట్లు దండుకోవడం మా ధ్యేయం, దానికోసం ఎంత స్థాయికైనా దిగదాడతాను. నేను పాకిస్తాన్ తీసుకొచ్చి ఎలక్షన్లు ముడిపెడతాను, ఇండియా తీసుకొచ్చి ఎలక్షన్లు ముడిపెడతాను అంటే కేవలం ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని ఇండియా పాకిస్తాన్ క్రికెట్ అనే అంశం తీసుకొచ్చిందంటే అంతే కదా. ఓడిపోతున్నాను భయంతో క్రికెట్ మ్యాచ్ని ఎమ్మెల్సీతో అంటగడతా ఉన్నాడు. క్రికెట్లో ఇండియా గెలవాలని నువ్వు కోరుకోలేదా, నేను కోరుకోలేదా? ఇక్కడ ఎవరు కోరుకోలే? ఈ బీజేపీ నాయకులు బండి సంజయ్ అన్న స్పిన్ బాల్ ఇచ్చి గెలిపించిండా? సంబంధమైంది క్రికెట్కి ఎమ్మెల్సీ ఎలక్షన్ సంబంధమైంది. ఏ రకంగా మాట్లాడతాడు? ఎలక్షన్లో ఓడిపోతున్నామనే భయంతో ఈ రకంగా మాట్లాడుతూ ఉన్నాను. సో మొత్తం మీద ఎన్నికల్లో ఓటమి భయంతోనే బండి సంజయ్ ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. గుజరాత్లో ఒక రకంగా, ఇక్కడ ఒక రకంగా ఉంటుందా? బీసీల రిజర్వేషన్లు ఖచ్చితంగా అమలు చేస్తామనేటువంటి అంశాన్ని ఆయన స్పష్టం చేయడం జరిగింది. విడుదల సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV కరీంనగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.